హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ గొల్లత్తగుడి ప్రాంతానికి వెనుక భాగంలో ఉన్న ప్రదేశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి కల్వకుర్తికి వెళ్ళే మార్గంలో జడ్చర్ల దాటిన తర్వాత గంగాపూర్ గ్రామానికి ఆల్వన్పల్లి గ్రామానికి మధ్యలో ఉంటుంది. అయితే ఈ గొల్లత్త గుడి ఉన్న ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపిన తర్వాత ఇక్కడ జైన మతానికి సంబంధించిన అవశేషాలు, అదేవిధంగా హిందూ మతానికి సంబంధించిన అవశేషాలు లభించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇంతకుముందు ఒక వీడియోలో మనం జైన మతానికి సంబంధించిన అవశేషాల గురించి, అక్కడ దొరికిన శిల్పాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో హిందూ మతానికి సంబంధించిన అవశేషాల గురించి, శిల్పాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గొల్లత్త గుడికి వెనుక భాగంలో ఉన్న ప్రదేశాన్ని మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ మనకు కొన్ని శిల్పాలు అయితే లభించినాయి. ఆ శిల్పాలని పరిశీలిస్తే కనుక ఇక్కడ మనకు కొన్ని మనిషి పాదాలు పోలిన శిల్పాలు అయితే కనబడుతున్నాయి. ఇవి అతిపెద్ద మనిషి పాదాలుగా మనం నిర్ధారించుకోవచ్చు. ఈ పాదాల గురించి పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించిన అంశం ఏమిటంటే, ఈ పాదాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మనిషి పాదాలుగా మన పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పాదాల యొక్క పొడవు 6.4 మీటర్స్ గాను, వెడల్పు 3 మీటర్స్ గాను పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా మనకు కనబడుతున్నాయి. కాకపోతే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం వలన అక్కడక్కడ శిల్పాలు ధ్వంసమైనట్టు మనకు తెలుస్తుంది.
దానివల్ల మనకు నిర్దిష్టంగా ఇది ఏ దేవతా విగ్రహమో మనం చెప్పలేకపోతున్నాము. ఇక్కడున్న ఈ శిల్పాల్లో ఒక శిల్పం మట్టుకు శ్రీరాముడి ఆకారాన్ని పోలి ఉంది. మొత్తంగా చూస్తే కనుక గొల్లత్తగుడి ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు జైన మతానికి మరియు హిందూ మతానికి సంబంధించిన శిలలు, శిల్పాలు ఇక్కడ దొరికినట్టు మనకైతే నిర్ధారణ జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.